గడిచినటువంటి పరిశుద్ధ దినం నుండి నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా మీరు ఎక్కల చోటును కాపాడి ఉన్నారు తండ్రి. సమయంలో ఆరాధించుటకు మేము చేరి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలతో మేము స్తుతించున్నాం తండ్రి. నిలబడి ఉన్నాను ఈ సమయంలో. వాక్య సందేశము తండ్రి, మాటలు మీవై ఉన్నాయి. సమయోచితమైన జ్ఞానముతో మీ దాసు నన్ను నింపి మా అందరి ఆత్మీయ భౌతిక జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు అందించమని దయగల తండ్రి, మందిరము చుట్టూ మీ కాపుదలను ఉంచండి. నేటి ఆరాధికులుగా చేరిన వారందరూ కూడా దయగల తండ్రి నీ వాక్య ప్రకారముగా జరిగించి నీ దీవెనలకు పాత్రులయ్యేటువంటి భాగ్యాన్ని వారికి కలిగించమని, యావత్తు ప్రపంచంలోనైనా సార్వత్రిక సంఘములో ఎందరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో వారి ఆరాధనతో పాటు మా స్తుతులను కూడా మీరు అంగీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క సంకల్పంలో ఏదైనా తోటను గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. గత వారములో అయితే దేవుని సంకల్పంతో మానవ సంబంధం గురించి ఆలోచన చేసాం. ఈరోజు మనము ఏదైనా తోటలో జరిగినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము గొప్పది. దేవుని మాటలవి ఆయన మనసులో ఏదైతే ఉన్నాయో మనకు చెప్పాలని దేవుడు ఆలోచన చేసి జరగబోయేది, జరిగింది, తండ్రి సంకల్పించింది అంతా కూడా పొందుపరిచారు ఇందులో. అయితే హెడ్డింగ్ అదే ఉంటుంది, కానీ ఇందులో నుంచి అనేకమైన పాఠాలు మనము దాదాపు ఒక 6-7 పాఠాలు ఆలోచన చేస్తాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఏదైనా తోటలో మానవుని ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచన చేస్తాం. ఏదైనా తోటలో దేవుని సంకల్పంలో ఏదైనా తోట అనేటువంటి పాఠంలో ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటన్నట్లయితే, ఏదైనా తోటలో మానవుని యొక్క ప్రారంభపు దినాలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి నిర్మాణమును గురించిన అనేక సంగతులు మనకు కనపడుతూ ఉన్నాయి. అందులో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి భూమి ఆకాశాలు కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడైనటువంటి యెహోవా ఆయన సృజించినట్లుగా ఆ 1వ అధ్యాయంలో అనేక సార్లు మనము చదువుకున్నాం. భూమి ఆకాశాలు, సూర్యచంద్రుడు వాటి స్థానంలో దేవుడు వాటిని స్థిరపరిచాడు. అవి ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టాడు. నేటికి కూడా అవి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. అంటే అది ఏ ప్లేస్లో ఉంది అనేది ఈ రోజుకి ఎవరు కనుక్కోలేకపోయినా అవి ఎక్కడ స్థిరపరిచాడు అనేటువంటిది మనం అనుభవిస్తున్నాం. కాబట్టి అవి ఉన్నాయని నమ్మాలి. అవి ఉన్నాయని మనం నమ్మాలన్నమాట అండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద ఏం చేశాడని ఉందంటే స్థిరపరిచాడు. అంటే ఆయన భూమిని ఎక్కడ పెట్టాలో అక్కడ స్థిరపరిచినట్లుగా కనపడుతూ ఉంటాం. భూమి ఆకాశాలు, సూర్యచంద్రులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమి గ్రంథం చెప్పేటువంటి సమాచారం ఏంటన్నట్లు, యోబు గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 7వ వచనంలో, శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న
ఆకాశ విశాలమును ఆయన పరచెను, అదండి శూన్యము పైనే భూమిని ఏం చేశాడని ఉంది, వేలాడ తీశాడు అని ఉందన్నమాట. ఏమండి, శూన్యములో భూమి వేలాడ తీయబడింది. ఇది పరిశుద్ధ గ్రంథం చెబుతున్నటువంటి వాస్తవమైనటువంటి సమాచారం. ఒకప్పుడు ఈ భూమి అనేటువంటిది కదలదని, ఇది ఒకచోటే ఉంటుందని అనేక మంది చెప్పారు, ప్రజలు నమ్మారు కూడా. నిజంగా ఏమీ లేకోకుండా శూన్యములో దేవుడు వేలాడతీశాడు అంటే అది ఆయన మాట చొప్పున ఇప్పటికీ కూడా అలా పనిచేస్తూనే ఉంది. కానీ ముందు మనం చదివింది ఏంటంటే భూమి ఎన్నటికీ అంటే ఇప్పుడు ఇంతకీ భూమి కదులుతుందా కదలట్లేదంటారా? కదలట్లేదనేమో కీర్తనల రచయిత చెప్పాడు. అది శూన్యములో వేలాడదీసి ప్రకృతి పనిచేస్తుందని ఇంక అనేక రెఫరెన్స్లు మనం చూడవచ్చు. కానీ షార్ట్ టైం కాబట్టి ప్రసంగంలో అవి మనం చూడం, స్టడీలో అయితే అన్నీ చూస్తాం. అయితే విషయం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం బైక్ మీద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, బైకు తిరుగుతూ ఉంటుంది, మనము కూడా తిరుగుతామా దాంతోపాటు? అదే తిరుగుతుందా మనం కూడా దాంతోపాటు తిరుగుతామంటే మనం తిరగట్లేదా? అది సంగతి మాట, అది సంగతి. అలాగూ కదిలే అన్నీ కదిలించడానికి ఏం చేయబడ్డాయి? అమర్చబడ్డాయి. అది సంగతి. అంతే. ఒక చాస్ అంటారు కదా, బైక్ కానీ లారీలకు కానీ ఆటోలు కానీ ఒక చాస్ అంటారు. దానికి ఇవన్నీ ఏం చేస్తారు? ఫిట్ చేస్తారు, అవి తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో కూడా దేవుడు వాటన్నిటిని కదలనేటువంటి వాటిని కదలని దానికి ఇవన్నీ కదిలేయన్నీ కూడా సిద్ధం చేసినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుని ముందుకెళదాం. కీర్తనల గ్రంథము, యోబు గ్రంథమే 9వ అధ్యాయము 6వ వచనం. అదండి, భూమిని దాని స్థలంలో నుంచి కదిలించేవాడు ఆయన. పిల్లలు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. క్రీస్తు శకం 1648లో ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఆయన భూమి కదలదు అని చెప్పాడు. అది క్రీస్తు శకం 1648లో. కానీ గ్రంథం ఏం చెప్తుంది? భూమి కదలదు. ఇది దాదాపు క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే గ్రంథం చెప్పింది. మరి మనిషి చెప్పింది కరెక్టా, బైబిల్ చెప్పింది కరెక్టా? బైబిల్ చెప్పిందే కరెక్ట్. ఎప్పటికైనా కానీ గ్రంథం చెప్పిందే కరెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏదైనా తోటలో ఉన్నటువంటి ఈ భూమి ఆకాశాలు కానివ్వండి, సూర్యచంద్రుడు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అనేకమైనటువంటి ఆ 1వ అధ్యాయంలో కొంచెం వివరించడానికే కొంచెం సమయం పడుద్ది, ఆలోచన చేద్దాము. రెండవది, అక్కడ వృక్షజాలం, ఏదైనా తోటలో చెట్లు, వీటన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకగా ఆ ప్రకారము ఆయను అని సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు ఉన్నట్లుగా గ్రంథం చెప్తుంది. అందులో నుంచే, ఆ భూమిలో నుంచే ఎన్ని సంపద తీసుకొస్తున్నారండి. భూమిలో నుంచి పెట్రోల్ తీస్తున్నారు, గ్యాస్ తీస్తున్నారు, ఇంకేమనొచ్చు, సూర్యుడి నుంచి పవర్ తీసుకొస్తున్నారు. వీటన్నిటిని గురించి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఖనిజ సంపద అన్నాడు దాన్ని. అది రోజు రోజుకి ఆ సంపద తరుగుతుందా, విస్తరిస్తుందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే దీన్ని మినరల్ కింగ్డమ్ అన్నాడన్నమాట అండి. అంటే ఖనిజ సంపదతో కూడినటువంటి రాజ్యం ఇంక విస్తరిస్తూనే ఉంటుంది.
ఎంత ఎంత నిదైనా మన ముందు తరములు తవ్వుకున్నారో తరగలేదు. ఈ తరంలో మనం తవ్వుకుంటున్నాం, తరగదు. ఒకవేళ రాబోయే తరం వచ్చినా కానీ ఇంకా సంపద ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూనే ఉంటుంది. అలాగే రెండోది వృక్షజాలం అన్నమాట అండి. చెట్టులు, వృక్షశాస్త్రాన్ని ఏమంటారు? బోటనీ. అంటే అక్కడ అనేకమైనటువంటి సంపద. ప్రతి చెట్టు, ఏదో చెట్టు ముందా విత్తనం ముందా అంటారన్నమాట అండి. కానీ ఏది ముందు? చెట్టే ముందు. ఆ చెట్టులను అక్కడ నిర్మాణం చేసినప్పుడు, ఆయన సృజించినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారంగా చెట్లు తమలో ఉన్నటువంటి జాతిని ఏం చేయాలా? ఉత్పత్తి చేయాలి. ఆ సంపద తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఏమండి, దాన్ని ఏమంటాడంటే విజిటబుల్ కింగ్డమ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ విజిటేషన్ అన్నాడనమాట. అదొక రాజ్యం, అలా విస్తరిస్తూనే ఉంటుంది అది. ఇక 21వ వచనం నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం చూస్తే, దేవుడు జలములో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించును అని మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచాను. ఇక్కడ జంతురాజ్యం. జంతువులు రోజు రోజుకి ఏమవుతూనే ఉన్నాయి? విస్తరిస్తూనే ఉన్నాయి. ఎన్నో సంపదలు వస్తూనే ఉన్నాయి. ఇది యానిమల్ కింగ్డమ్ అన్నమాట. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, మొట్టమొదటిగా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు వాటి స్థానంలో దేవుడు ఏం చేశాడు? వాటిని సిద్ధం చేశాడు. ఇక రెండో సంగతి మనం ఏం చూసామంటే, ఈ చెట్టులు, జలచరాలు, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, వీటన్నిటిని దేవుడు సృజించి ఏదేనిలో వాటికి ఒక పరిధి ఏర్పాటు చేసి ఆ పరిధిలో మీరు తిరగండి అన్నాడు. పక్షులు ఉంటాయి, వాటికి ఉన్న పరిధి వరకే వెళతాయి. అది దాటి వెళితే అక్కడ ఆక్సిజన్ వాళ్ళకు ఉండదు. ఇక ఈ జంతువులు, ప్రాకే పురుగులు, ఇవన్నీ కూడా భూమి మీద సంచారం చేస్తాయి. వాటి పరిధిలో అవి సంచారం చేస్తాయి భూమి మీద. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వీటన్నిటినీ దేవుడు సృష్టించిన తర్వాత ఈ సకల జీవులకు ఎవరు లేరు? ఏలికి లేడు. ఇంత సృష్టి చేసిన తర్వాత, నేను చెప్పింది చాలా షార్టే, 1వ అధ్యాయంలో 26 వచనాలు 27 వచనాల వరకే మనం చూసాము. అదైనా కొన్ని సంగతులు చూసాము. వీటన్నిటినీ ఈ మహాసృష్టిలో కలుగు చేసిన తర్వాత వీటిని ఏలటానికి, వీటిని నడిపించటానికి ఒక ఏలిక అనేటువంటి వాడిని భూమి మీద దేవుడు నిర్మాణం చేయలేదు. ఆల్రెడీ ఇవన్నీ సిద్ధమైపోయినాయి, సిద్ధం చేసాడు. కానీ నరుని మాత్రం సిద్ధం చేయలేదు మాట అండి. కానీ 1వ అధ్యాయము 27వ వచనంలో అప్పుడు జరిగినటువంటి సందర్భం చెప్తూ ఉన్నాడు మాట అండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అనే మాట చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీటన్నిటిని కలుగు చేసిన తర్వాత మినరల్ కింగ్డమ్ అన్నాం, వెజిటేరియన్ కింగ్డమ్ అన్నాం, యానిమల్ కింగ్డమ్ అన్నాం. వీటన్నిటిని నిర్మాణం చేసేసిన తర్వాత వీటన్నిటికీ కూడా ఒక బాస్ని ఏర్పాటు చేశాడు, ఒక ఏలికని ఏర్పాటు చేశాడు. ఆ ఏలిక ఎవరో? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆదాముని ఏం చేశాడు? నిర్మాణం చేసినట్లుగా గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాణులన్నిటికీ కూడా అతనే పేర్లు పెట్టాలన్నా, నడిపించాలన్నా, అతను వాటిని పిలవాలన్నా అన్నిటినే చేస్తాడు. నిజంగా నరుడికి దేవుడు ఎంత మేధస్సు ఇచ్చాడండి. ఏదైనా ఈ వేళ ఆలోచన చేస్తున్నాడంటే అతనికి జ్ఞానం ఉన్నట్ట లేనట్లా, అంత జ్ఞానం ఉందండి. అంటే జంతువులకు ఉన్నటువంటి మెదడు తక్కువే కదండి, కానీ మనిషి తన జ్ఞానంతో ఎన్ని సాధించగలుగుతున్నాడండి, ఎన్ని కనుగొంటున్నాడండి. ఏది కనుగొన్నప్పటికీ కూడా అదంతా ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? ముందుగానే సిద్ధం చేసేసిందే. అవి ఆల్రెడీ ఒక సంపదగా దేవుడు పెట్టేసిందే. కొత్తది ఏది తయారు చేయలేం, మనం ఏది తయారు చేయలేం.
అంత మేధస్సు కలిగినటువంటి వ్యక్తి దేన్ని నమ్ముకున్నాడో తెలుసా? నేను ఇది సాధించాను అని అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈవేళ ఎక్కువ మంది గ్రంథాన్ని నమ్మకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు సైన్స్ని నమ్ముతారు. దేన్ని నమ్ముతారండి? సైన్స్ని నమ్ముతారు. అసలు సైన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచే వచ్చింది. వృక్షాలు ఉన్నాయి కనుక వృక్షశాస్త్రం వచ్చింది, జంతువులు ఉన్నాయి కనుక జంతు శాస్త్రం వచ్చింది, ఖనిజ సంపద ఉన్నాయి కనుక ఖనిజ శాస్త్రం వచ్చింది, నక్షత్రాలు ఉన్నాయి కనుక ఆస్ట్రాలజీ వచ్చింది. అంటే ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు తన మేధాశక్తితో సైన్స్ని నమ్ముకున్నాడే తప్ప వీటిని కలుగ చేసినటువంటి దేవుణ్ణి మాత్రం నరుడు నమ్మడండి. కానీ తన స్వరూపంలో తన పోలుకు చొప్పున నరుడు నిర్మాణం చేశాడంటే ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చుంటాడో మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అండి. 28వ వచనం కూడా చదివారా? దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరు, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు వీటన్నిటి మీద ఏలికి ఎవరయ్యారండి? ఆదామయ్యారండి. ఇక్కడ ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక విషయాన్ని మన దృష్టికి తీసుకోవాలి. ఏంటి అంటే, ఆదామును దేవుడు నిర్మాణం చేసినప్పుడు చాలా జ్ఞానవంతుడిగానే నిర్మాణం చేశాడు. అది సహజంగా మనందరికీ తెలిసిందే. వృక్షాలు కానీ జంతువులు కానీ దేవుడు కలుగ చేసినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారంగా వాటి జాతులను వాటిని ఏం చేయాలా? సంతాన అభివృద్ధి చేయాలి. అదే ప్యాటర్న్ నరునిలో కూడా ఉందా? అదే నమూనా మానవుల్లో కూడా ఉందా? ఇది ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఏదైనా తోటలో మానవుని యొక్క ప్రారంభపు దినాలు ఎలాగున్నాయని మనం ఆలోచన చేస్తున్నాం ఈ పాఠంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుని కంటే జస్ట్ కొంచెం, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎవరినండి? ఆదాము. మళ్ళీ ఆది కాండానికి వెళ్దాం. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచేసాడటండి. ఎవరండి ఆ నరుడు? ఆదాము. ఇప్పుడు ఎక్కడ వేసాడండి? ఎక్కడ ఉంచాడండి ఆయన్ని? తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి ఎక్కడ ఉంచాడని ఉందండి? ఏదెనులో ఉంచాడన్నమాట అండి. ఆ ఏదెనులో ఆయన ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఆయనతో పాటు సహకారం ఉందా? అది ఎక్కడ మనం చూస్తాం? ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును భూజంతువులకును పేర్లు పెట్టిన, ఆయనను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేక. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఇక్కడ సంగతి ఏంటంటే, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి అతనికి ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసినట్లుగా కనపడతా ఉంటుంది. గాఢ నిద్ర కలుగు చేశాడంటే మత్తులోకి వెళ్ళినట్టేనా? మత్తులోకి వెళ్ళినట్లు. అసలు పూర్వం ఏమి లేదండి, ఎనాస్టియా లేదు కదా, అప్పుడు మత్తుమందు లేదు కదా, తర్వాత మత్తుమందు కనుగొన్నారు. ఇప్పుడు ఇతనికి మత్తిచ్చి ఎముకను తీసినట్లుగా ఎక్కడైనా కనపడద్దు అసలు?
ఆదాముకి తీసినట్లుగా ఉంటే అతను కూడా అనుకుందుడేమో. మీరు ఎప్పుడన్నా ప్లాస్టిక్ సర్జరీ అనే మాట విన్నారా? ఎవరైనా చేయించుకున్నారు ఇక్కడ? ప్లాస్టిక్ సర్జరీ అంటే దేనికి చేస్తారా? అంటే అవయవాల్లో ఏ మాత్రము కూడా తేడా కనపడకూడదు, అంతే కదా. ఒకళ్ళకి ఎవరికైనా తప్పడు ముక్కు ఉందనుకోండి, దాన్ని సూది ముక్కుగా చేయాలంటే ఏం చేస్తారా? కానీ తెలియదు. అంటే ఈవేళ సైన్స్ అభివృద్ధి చెందాక ఈవేళ అంటున్నారు ప్లాస్టిక్ సర్జరీ అని. ఏదేనిలో దేవుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. కానీ ఇక్కడ విషయం చెప్పాలంటే ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానంటే, ఆదామును దేవుడు కలుగు చేసినప్పుడు ఎలాగైతే వృక్ష సంపద అభివృద్ధి చేసుకోమని చెప్పాడో, ఎలాగైతే జంతు సంపద అభివృద్ధి చేసుకోమని చెప్పాడో, అలాగే ఆదాము కూడా అవ్వ తల్లి కూడా భూమి మీద తమ తమ జాతిని అభివృద్ధి చేసుకోమని దేవుడు చెప్పాడంటారా? పిండోత్పత్తి శాస్త్రం అని అన్నారు ఎప్పుడన్నా? ఎంతమంది తెలుసు? చేయొద్దండి. 1 2 ఇద్దరికే తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి. ఈ పిండోత్పత్తి శాస్త్రము ఏం చెప్తుందండి? పిండోత్పత్తి శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ప్రియమైన దేవుని వర్లారా, అన్ని విషయాలు చెప్పడానికి మనకు టైం సరిపోదు కాబట్టి క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాను. నాటినటువంటి విత్తనం భూమిలో నుండి ఎలాగైతే మొలకెత్తి వస్తుందో, మానవ పిండోత్పత్తి కూడా అలాగే జరుగుతుందని పూర్వీకుల యొక్క అభిప్రాయం. ఇదేనా పిండోత్పత్తి శాస్త్రం? రైట్, జవాబు వచ్చింది. నాటినటువంటి విత్తనం మొక్కై వచ్చి ఎలాగైతే ఆ మొక్కలో నుంచి ఇంకో మొక్క, ఆ మొక్కలో నుంచి ఇంకో మొక్క ఎలాగైతే వస్తుందో, మానవ పిండోత్పత్తి కూడా అలాగే జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం అటండి. అంటే పిండోత్పత్తి శాస్త్ర ప్రకారంగా బీజం అనేటువంటిది, విత్తనం అనేటువంటిది ఎవరిలో లేదు, స్త్రీలో లేదు. ఇదేనా మీరు చదువుకున్నది? అదే కదా. ఓకే. అంటే స్త్రీలో అయితే బీజం లేదు. పురుషుడు బీజాన్ని సరఫరా చేస్తే, సప్లై చేస్తే, విత్తనానికి నేల ఎలాగైతే సహకరిస్తుందో అలా సహకరించే వ్యక్తే స్త్రీ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పూర్వం నుంచి స్త్రీని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు. తరతరాల నుంచి స్త్రీని చిన్న చూపే చూస్తుంది సమాజం. పురుషుడు అంటాడు, ఏయ్ నేను చెప్పిన మాట నువ్వు ఏనాయనా, మరి ఆవిడ నీకు కొద్దో గొప్ప తెచ్చిందేమో, నీకు పరిచయం చేస్తుందేమో, అయినా నీ కింద ఆవిడ ఎలాగ ఉండాలా? లోబడే ఉండాలి చెప్తుంది మరి పిండోత్పత్తి శాస్త్రం. మనం ఏం చేస్తాం? జస్ట్ స్త్రీ ఆ విత్తనము ఫలించటానికి అనుకూలమైన నేలగా ఉండటానికి మాత్రమే తప్ప స్త్రీలో మట్టుకు ఏమి లేదు, బీజం లేదు. స్త్రీలో మట్టుకు బీజం లేదండి. అందుకే స్త్రీని చిన్నచూపు చూస్తున్నారు. గ్రీకు తత్వశాస్త్రం నుండి అరిస్టాటిల్ కూడా దీన్ని నమ్మాడు. ఆయన ఇది కరెక్ట్ అని చెప్పాడు మాట అండి. అయితే 18వ శతాబ్దపు చివరిలో చాలామంది నిర్ణయాలు మార్చుకున్నారు. ఎలాగో చెప్తానండి. పిండోత్పత్తిలో స్త్రీ అలాగే పురుషుడు వీళ్ళిద్దరూ కూడా భాగస్వాములే అని నిర్ధారణకు వచ్చారు. ఎలాగో చెప్తాను మీకు. నేను ఎంత చెప్పినా కానీ దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఇప్పుడు బైబిల్కి కనెక్ట్ చేయాలి, అంతే కదా. ప్రజలు సైన్స్ నమ్ముతారు కానీ దేన్ని నమ్మరు? బైబిల్. అసలు బైబిల్ని నమ్మితే, రాత్రి అదే మాట్లాడాను మీటింగ్లో, ఏమండి శశి గారు, అదేనా పిల్లలకి ఏది నేర్పించాలా? మనం బైబిల్ నేర్పించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇద్దరూ కూడా పాలు పంపులు ఉన్నాయి. ఎలాగంటే స్త్రీ నుండి అండం, పురుషుని నుండి శుక్లం ఏకీభించినప్పుడే పిండోత్పత్తి జరుగుతుందని రుజువు చేశారు. అంటే పురుష బీజం తనంతట తాను ఏమీ చేయలేదని, పైగా పుట్టబోయేటువంటి శిశువు ఆడా మగ అనేటువంటిది నిర్ణయించడంలో స్త్రీ అండం మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తుందని వారు నమ్మారన్నమాట అండి. అంటే ఇప్పుడు ముందు నమ్మిన సిద్ధాంతము అది ఏమైపోయింది? తప్పు. అంటే ఇప్పుడు స్త్రీని చిన్నచూపు చూడడం అనేటువంటిది కరెక్టా కాదా? అలాగని మీరందరూ కూడా ఆనందపడకండి.
ప్రభువులో ఆనందించండి. మిమ్మల్ని దేవుడు హెచ్చించాడని ఇప్పుడు ఘనత అంతా ఎవరికి చెప్పాలి? మీరు వస్తాను, అక్కడ కూడా వస్తాను. అయితే ఇదంతయు కూడా మనము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు నేను చెప్పే ఈ పాఠాలన్నీ కూడా మీ సువార్థికుడిగా నేను తర్ఫీదును పొంది నేర్చుకుని మీ ముందుకు తీసుకొచ్చినాయనా? ఈ వాస్తవాలా కాదా? వాస్తవాలే. వాస్తవాలు గ్రహించినప్పుడు వాస్తవమే, ఎప్పటికైనా నిజమే. ఇది గ్రంథంలో ఎక్కడ ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. దీన్ని ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా ఎవరైనా తీసినట్లయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది వాక్యం. అంతేనా? నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఏం కలుగు చేస్తాను అన్నాడు. అక్కడ సంతానం అనే మాట ఉంది అంతే. ఒక్కసారి ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే పురుషులే ఇంగ్లీష్లో ఆ వచనం చదవండి. ఇంగ్లీష్లో ఆ 3:15 చదవండి. లేదా ఎవరి దగ్గర చూసారా, ఒక్కొక్కసారి ఇటువంటి కూడా అవసరం అవుతాయి. ఏనన్నా జాగ్రత్తగా కంటిన్యూ. హియర్ లాస్ట్ మాట 3:15 ఏముందో చూడండి. ఆదికాండం 3:15. అక్కడ హియర్ సీడ్ అని లేదా? ఎన్నో వచనంలో ఉంది? ఆ మాటే కావాలంటున్నాను నేను. ఆ మాట చదవండి అంటున్నాను నేను. ఎన్నో వచనంలో ఉంది అది? 15 చదవండి అయితే. హియర్ సీడ్ అంటే అర్థం ఏంటి? అది గుర్తుపెట్టుకోండి. మీకు బైబిల్లో, తెలుగు బైబిల్లో సంతానం అనే ఉంది, కానీ కరెక్ట్గా అక్కడ ఏం పెట్టాడు తెలుసా? ఆమె యొక్క బీజం అని ఉంది. అంటే బైబిల్ని ఎలా చదవాలా? అలాగూ మనము ఆలోచన చేస్తేనే దేవుని జ్ఞానం మనకే అర్థమవుద్దండి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అంటే ఇక్కడ స్త్రీని కూడా దేవుడు ఏం చేయలేదు చెప్పండి? తక్కువ చేయలేదు. ఆమె కలిస్తేనే, ఆమె పురుషుడు ఇద్దరు వల్లనే భూమి మీద సంతానం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. కనుక మీరు కూడా గొప్పవాళ్ళే. ఇప్పుడు ఎవరికి స్తోత్రాలు చెప్పాలి మీరు? ఇప్పుడు చెప్పొద్దులే, మళ్ళీ ఉత్సాహంతో ఉంటే ఆరాధన అయిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకుని మీతో మేము ఈక్వల్, మేము లేకోకుండా మీకేమీ లేదు అనేటువంటి సందర్భం పురుషులతో మాట్లాడవచ్చు మాట అండి. గ్రంథం ఎంత గొప్పగా చేసిందో చూసారా? ప్రియమైన దేవుని పిల్లారా, గ్రంథం ఇలా చెప్పింది. ఓకే, నేను ఇంట్రడక్షన్ చెప్పడానికి నాకు టైం చాలా అయిపోయింది. ఎక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదేనులో ఏర్పాటు చేసినటువంటి భూమి ఆకాశాలు కానీ, సూర్యచంద్రుడు కానీ వాటి స్థానంలో దేవుడు పెట్టాడని, అలాగే వృక్షజాలం కానీ, ఈ పక్షులు కానీ వాటి పరిధిలోనే తిరగాలని, అలాగే భూజంతువులన్నీ కూడా భూమి మీద సంచారం చేయొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత వీటన్నిటికీ కూడా నరుని ఎలా చేశాడు? ఎలికగా చేశాడు. ఆ నరుని నిర్మించినప్పుడు ఆ నిర్మాణంలోనే నీ వల్ల ఒక్కడి వల్లే కాదు బాబు, ఈవిడ వల్ల కూడా సంతానం ఏమవ్వాలి? ఉత్పత్తి అవ్వాలని దేవుడు ఏదేను తోటలోనే డిసైడ్ చేశాడు. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ముందుకు వెళ్తామటండి. రైట్. ఈ సందర్భంలో ఏదేను తోట గురించి మీరు ఆలోచన చేయాలన్నా, నేను ఆలోచన చేయాలన్నా, ఇశ్రాయేలు రాజుల్లో ఒక ఆయన చరిత్ర మనకు కావాలి. ఎవరు ఆయన అంటే జ్ఞాని, మహాజ్ఞాని, గనుడు,
సొలొమోను. ఏమండి, అతను చాలా అభివృద్ధి పొందినటువంటి వ్యక్తి. యెరూషలేములో రాజుగా ఉన్నటువంటి దినాల్లో అతను ఏం చేసుకున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము తీసుకున్నారండి. 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. చూసారా? లేక 4 నుంచి చదువునైనా. నేను గొప్ప పనులు చేయ పూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను పెంచుకొని, మీరు దాదాపుగా 8వ వచనం వరకు కూడా మీరు రాసుకోండి. నా కొరకు నా కొరకు నా కొరకు అతను ఆశించినవి అన్నీ చేసుకున్నాడండి. శృంగార వనాలు పుట్టించుకున్నాడండి. అసలు అతని సంపదే అంతులేదు. సుమారు 12 రాష్ట్రాలుగా విభజిస్తే 12 రాష్ట్రాల వాళ్ళు కూడా రోజుకి ఒకళ్ళు ఆ దేశపు అధిపతులు అతనికి భోజనం తీసుకురావటానికే అతని పనోళ్ళకి కానీ ఆ రాజ్యంలో నివసించే వారికి కానీ వంట చేయాలంటే ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఏమండి అసలు ఎంత సంపద అయిపోయింది తెలుసండి. అతను నా కన్నుకి ఇది నచ్చిందంటే అది ఎక్కడ ఉండాలా? అతను వేసుకున్న తోటలో ఉండాలి. మీకు నచ్చిన మొక్క బయటికి వెళ్ళారనుకోండి, ఆ మొక్క కొనుక్కొని ఎక్కడ పెట్టుకుంటారు మీరు? పక్కింట్లో వేస్తారా, మీ ఇంట్లోనే వేస్తారా? మీ దొడ్లోనే వేస్తారు కదా, ప్లేస్ ఉంటే. అంతకే లేదంటే ఒక పూలకుండి అయినా కొనుక్కున్నది. అంటే నీ దగ్గర ఉండాలి. నీకు నచ్చినటువంటి ఆ కంటికి ఇష్టమైనటువంటి తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు. సొలొమోను కూడా తనకు నచ్చినవన్నీ కూడా అసలు ఇది లేదు అనుకోకుండా మంచి మంచి భవనాలు కట్టుకున్నాడు, తోటలు నాటించాడు, ఆ తోటలకు నీళ్లు వెళ్ళటానికి చెరువులు తవ్వించాడు, అన్నీ చేశాడు అన్నమాట. అన్నీ చేశాడు ఇతను ఎందుకు తీసుకొస్తున్నామంటే సొలొమోను యొక్క వైభవంతో కూడినటువంటి తోట, ఇప్పుడు ఏదైనా తోట, ఈ రెండు కంపేర్ చేయాలి మనం. ఈ కంపేర్ చేస్తే ఈ పాఠం అయిపోతుంది. ఏంటి రెండింటిని మనం ఆలోచన చేస్తామంటే ప్రియమైన దేవుని వారలారా, సొలొమోను కట్టించినటువంటిది, సొలొమోను అనుభవించిందంతా వచనంలో చూసేశారు మీరు. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుంచి వస్తున్నాం. వస్త్రముల గురించి చింతిమ్మనేలా, ఎలాగూ నిర్మించుచున్నవో ఆలోచించుడి, కష్టపడవు, వణకవు. గుర్తుపెట్టుకోండి, సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలెను అలంకరింపబడలేదు అన్నమాట అండి. అంటే ఇప్పుడు దేవుడు అంటే యెహోవా ఏదైనా తోట ఎవరి కోసం వేసాడు? ఆదాము కోసము, నరుడు కోసం వేసాడు. ఇప్పుడు సొలొమోను తన రాజ్యంలో ఆ తోటలు ఎవరి కోసం వేయించుకున్నాడు? తన కోసం వేయించుకున్నాడు. తన కోసం నాటించినటువంటి అన్నీ కూడా సొలొమోను వైభవం అంతా కూడా జస్ట్ ఏదేను తోటలో ఉన్నటువంటి స్థితిలో ఏ మాత్రము కూడా ఏం చేయమన్నాడు? అవన్నీ పని చేయమని తీసి పడేశాడు. ఈ మాట ఎవరన్నారు? ఈ మాట ఎవరన్నారంటే, ఏదేను తోట నిర్మాణం చేసినప్పుడు స్వయంగా ఎవరైతే ఉన్నారో అక్కడ, ఆదామును నిర్మాణం చేసినప్పుడు స్వయంగా ఎవరైతే ఉన్నారో అక్కడ, ఆ వ్యక్తి శరీరంతో ఈ లోకానికి వచ్చి అన్న మాట అది. అంతేనా? ఎవరైనా అంటే ఏదేను తోట నిర్మాణం చేసినప్పుడు అక్కడ ఉన్నాడా? ఆదాము నిర్మాణం చేసినప్పుడు అక్కడ ఉన్నాడా? అవ్వను నిర్మాణం చేసినప్పుడు అక్కడ ఉన్నాడా? ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఆదాము కొరకు చేసినటువంటి ఆ ఏదెను తోట సొలొమోను ఎంత చేసుకున్నా కానీ దాంతో ఏమవదది? సమానమే కాదు, సమానమే కాదు. ఏమండి ప్రియమైన దేవుని వర్లారా, అదొకటి. రెండోది ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మరియు ఆ తోటను తడుపుటకు
చూసారండి, ఆ తోటనంతటిని తడపటానికి ఏదేనులో దేవుడు ఏం చేశాడని ఉంది. అదే తోట అటువంటిగా అందంగా ఉండాలని సొలొమోను కూడా చెరువులు తవ్వించుకున్నాడండి. చెరువులు తవ్వించుకుని ఆ నారుమళ్లకు నీళ్లు వెళ్ళటానికి చెరువులు తవ్వించుకున్నాడు. కానీ దేవుడు పెట్టినటువంటి ఏదేనులో ఒక నదిని ఏర్పాటు చేశాడట. ఆ నది 4 శాఖలుగా వెళ్ళింది. ఆ తోటనంతటిని ఏం చేస్తుంది? అది తడుపుతుందన్నమాట అండి. ఏమండి, ఇక 3వది 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు. చూసారా, అంటే ఇప్పుడు దేవుడు అంటే యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది ఎక్కడ పుట్టించాడు? ఏదెనులో. అలాగా కొన్ని వృక్షాలు ఎవరు నాటించుకున్నారో? సొలొమోను తన రాజ్యంలో యెరూషలేములో. దీనికి దానికి పోలిక చూడండి. ఏమండి, నిజంగా తన ఐశ్వర్యం అంతటితో కూడా ఏది కావాలనుకున్నా తెచ్చేవాడండి. ఏ దేశంలో ఫలానా దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోయి తెచ్చేసుకునేవాడు. మనం పక్కూరు వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేం. మన దగ్గర ఏముండవు, ఆర్థిక వనరులు ఉండలే. ఉన్నవాడితో ఏం చేసుకుంటాం? అదే మహారాజులైతే ఏ దేశంలో సంపద బాగుంటుందో అక్కడికి వెళ్ళి ఏం చేసుకునేవారు? తెచ్చుకునేవారు. మనం కూడా అప్పుడప్పుడు విదేశాల నుంచి వస్తూ అంటే ఏం పడతాం? మోజు పడతాం. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, ఇవన్నీ అటువంటి వస్తువులు వచ్చినాయి అనుకోండి, మేడ్ ఇన్ యుఎస్ఏ అనేటప్పటికి ఇది ఫారిన్ నుంచి వచ్చిందని అంటాం. అంటే విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి ప్రతిదీ కూడా సొలొమోను రాజ్యంలో ఉందే. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని ఉన్నా, తను ఎంత ఐశ్వర్యం ఉన్నా, దేవుడు ఏదేనులో పెట్టినటువంటి 2 మొక్కలు మాత్రం అతని తోటలో లేవు. రెండు వృక్షాలు మాత్రం అతని తోటలో లేవు. ఎంత సంపద అయినా ఉండొచ్చు. ఏంటి అవన్నీ మనం ఆలోచన చేస్తే మనకు తెలిసినట్లుగా 3వ అధ్యాయం ఆదికాండము 22వ వచనమేనా? అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని, అంటే ఒకటి జీవవృక్షం, రెండోది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయండి? ఏ తోటలో ఉన్నాయండి? ఎందులో లేవండి? ఏదేని తోటలో మానవుని ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి అనేది పాఠంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నమాట అండి. ఇప్పుడు దాని ఫలాలను తింటే, మంచి చెడ్ల ఫలాలను తింటే కనుక మంచి ఏదో చెడ్డ ఏదో తెలిసిపోతుంది. జీవవృక్ష ఫలాన్ని తింటే ఎవరైనప్పుడు కూడా ఆ ఫలం తింటే ఏమవరండి? చనిపోరండి. నిజంగా ఆ చెట్టు ఎక్కడైనా దొరికినా బాగుంది, మనం కూడా ఏం చేద్దాం? జీవవృక్ష ఫలం తినాలని ఎవరికన్నా ఉందా? ఎందుకు లేదంటారు? ఎందుకంటే ఇంకా అది తింటే ఏమి లేదండి, ఇంకా నరుడికి చావు లేదండి. ఒక నిజంగా యాక్సిడెంట్ అయిపోయినా కానీ అడుగు కప్పలాగా అణిగిపోయి తిరగడమే తప్ప నేల మీద మొత్తానికి మళ్ళీ సజీవంగా నిలబడి అవయవాలన్నీ బాగుండి బట్టలు వేసుకుంటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ వృక్ష ఫలాన్ని ఏం చేశాడు? తిన్నాడు కాబట్టి. అయితే అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తర్వాత చెప్పాడు ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు అది భూమి మీద లేదు. ఆ జీవవృక్షం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? అయినా పరదేశంలో పెట్టేశాడు. రేపటి దినాన్ని నిజంగా అది తినాలనేటువంటి ఆశ మనకు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం తింటాం. ఈ 2 చెట్లు కూడా ఏదేనులో దేవుడే ఏర్పాటు చేశాడు. సొలొమోను యొక్క ఉద్యానవనంలో లేవనేటువంటి సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం ఆలోచన చేస్తే సొలొమోను గొప్పోడా, ఏదేను తోటలో ఉన్నట్టు ఆదాము గొప్పోడా? అసలు సొలొమోను వైభవం అన్నడే మాట, తన వైభవంతో ఆనందించినటువంటి స్థితి అతను గ్రేటా, ఏదేను తోటలో అనుభవించినటువంటి ఆదాము గ్రేటా? ఆదామే గ్రేట్ కదండి. ఊహించుకోండి ఒకసారి. అసలు మన పితరుడు ఆదాము ఎంత ఆనందపడి ఉంటాడండి ఆ ఏదేనులో. ఒక్కొక్కసారి మీ ఇల్లే మీకు స్వర్గసీమ అన్నారు. ఇల్లు అన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అబ్బా హాయిగా పడుకు, నా ప్రాణమా ఈరోజు ఫలావిచ్చే స్తోత్రం, నా ప్రాణమా ఈరోజు ఆనందంగా ఉంది స్తోత్రం అంటారు ఎప్పుడన్నా? ఎప్పుడైనా మీ ఇంటిని బట్టి మీరు ఆనందించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి.
మీ దేవుడు మీకు ఇచ్చిన ఇల్లుని బట్టి, అది రేక్ షెడ్ అయినా, అది స్లాబ్ అయినా, అది బిల్డింగ్ అయినా. ఒకప్పుడు తాటేకెళ్ళ నుంచి పెంకుటిల్లుకి వచ్చారు, పెంకుటిల్ నుంచి బిల్డింగ్లకి వెళ్ళారు. ఏమండి, బిల్డింగుల్లో నుంచి ఫ్యాన్లలో నుంచి ఎందులోకి వచ్చారు? ఏసీల్లోకి వచ్చారు. ఒకప్పుడు బుడ్డి దీపాల్లో నుంచి దేనికి వచ్చాం? ఏంటి, ఇవన్నీ వస్తువులు కాదా? ఇన్ని వస్తువులు అనుభవించిన దేనికి సాటి కాదు? ఏదేనుకి సాటి కాదు. ఏదేనుకి సాటి కాదు. అంటే ఏదేనులో ఆదాము గారు అనుభవించినటువంటి, అవతలు అనుభవించినటువంటి స్థితి ఎంత గొప్పదో చూడండి ప్రియమైన దేవుని వల్లరా. ఈ ఆదాము గారు ఏదేను తోటలో, ఈరోజు ఆదివారం కదా, ఇది కూడా చెప్దామని అనుకునే నేను డిసైడ్ అయ్యాను. ఈరోజు మీరు అందరూ ఏం తెచ్చుకున్నారు ఇంట్లో? మీ నెల్లా చేస్తారు కదా, చూసారా, మా సోదరి చెప్పారు. ఉందా? లేదంటే ఆరాధన అయ్యాక వెళ్ళి ఏం చేస్తారు? తెచ్చుకోండి. ఇప్పుడు ఏదేను తోటలో ఆదాము గారు శాకాహార మాంసాహార ఏండి, ఆయన శాకాహారిని మీరెలా చెప్పారు? ఆదికాండ 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఏమవుతాయి? అంతే, అవే మీకు ఆహారం. జంతువులైనా గడ్డే తినాలి. ఏ జంతువైనా, క్రూర మృగాలు ఈవేళ ఏ తింటున్నాయి అంటున్నారు చూడండి, ఏదైనా ఏం తినాలి చెప్పండి? గడ్డే తినాలన్నమాట అండి. ఏంటి, ఇప్పుడు అలా గడ్డి తిన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఫలాలు మనుషులు తింటున్నారు, ఆ జంతువులేమో గడ్డి తింటున్నప్పుడు ఒకరిని బట్టి ఒకరికి భయం ఉంటుందా? నా మాట అర్థం అవ్వలేదు అనుకోండి మీకే. మీరు ఇంట్లో కోడిని పెంచుకుంటారు, మీరు స్పీడ్గా దాన్ని పట్టుకుంటారంటే దానికి గుండె దడ వస్తుంది. ఎందుకని? కాసేపటికి నన్ను ఏం చేస్తాడో చంపేస్తాడు. భయం వస్తుంది రాదా? అది మనకి దొరుకుతుందా? ఇప్పుడు ఆ భయం ఏదేనలో ఉందా? లేదు కదా. ఆదాము గారు కూడా శాకాహారే, జంతువులు కూడా ఏం తినాలి? గడ్డే తినాలి. ఇంకా భయం లేదండి. భయం లేని రోజులండి. ఏమండి, ఏదైనా తోటలో మానవుని ప్రారంభ దినాలు ఎలాగున్నా ఒక్కసారి ఊహిస్తున్నారు మీరు? హ్యాపీయే కదా. ఈవేళ ప్రతిదీ భయమే. ఏదన్నా ఒక క్రూర జంతువు వచ్చిందంటే ఇంకా న్యూస్ వేస్తున్నారు అన్నమాట అండి. ఈ పెద్ద పులి ఏం చేస్తుందంటే ఇంకా అక్కడక్కడ సంచారం చేస్తుంది. ఇంకా నయమే దోపచాలు రాలేదు. వస్తే కనుక ఆరాధనకు ఎంతమంది వస్తారో తెలియదు. ఏమండి, ఇంట్లో నుంచి ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. ఇలాగూ ఏదైనా తోటలో మహోన్నతుని దేవుడు అంత గొప్ప మేలు చేశాడు మాట అండి. ఏమండి, ఇక్కడ చివరిలో నేను చెప్పబోయేటువంటి సంగతి ఏంటంటే, ఎందుకు ఏదైనా తోటలో ఆదాము అవ్వలో నెమ్మదిగా సంతోషంగా చల్లపూట దేవుడు వస్తుంటే వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఒకరిని బట్టి ఒకరికి ఏమి లేదండి భయం. జంతువులు వచ్చే నాకు ఆన్ చేస్తాయని ఏమి లేదండి భయం. ఎందుకు లేదు భయం? ఎందుకు మానసికంగా ఉన్నారు? మానసిక సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఆనందంగా ఉన్నారంటే ఒకే ఒక మాట అండి, అప్పటికే ఏదేనులోకి ఏం ప్రవేశించలేదు. గుర్తుపెట్టుకోండి, నీలోకి, నాలోకి, నీ ఇంట్లోకి, నా ఇంట్లోకి పాపం ప్రవేశించినప్పుడు మనకి ఏముండదండి? మనశ్శాంతి ఉండదండి ఎవరమైనప్పటికీ. ఎందుకు ఇంత బాధపడిపోతున్నాం మనం? ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నాం. ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆ రోజు ఏదైనా తోటలో మానవుని ప్రారంభపు దినాలు ఎంత హాయిగా గడిపాడు, సంతోషంగా గడిపాడు. ఆ సంతోషం ఉందంటారా? లేదండి. పాపం లేదు కనుక దేవునికి మానవునికి మధ్య సహవాస బాంధవ్యాలు ఆటంకం లేకుండా సాగినాయండి. ప్రతిరోజు వచ్చాడు, హాయ్ బాగున్నారా, తండ్రి వస్తాడు, మాట్లాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళకి ఏమీ లేదు, భయం లేదు. ఒకవేళ పులి ఉందనుకోండి, పులిని రమ్మంటాడు ఆదాము గారు, చక్కగా దాన్ని అలా దగ్గర పెట్టుకుని. మనం పులి పక్కన ఫోటో దిగాలంటే, ఎప్పుడైనా పులి పక్కన ఫోటో దిగారు మీరు? ఇది వరకు ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం అండి. ఎగ్జిబిషన్లో ఫోటోలు తీసేవారు, అప్పటికప్పుడు తీసి ఇచ్చేసేవారు. అప్పట్లో ఆ ఎగ్జిబిషన్లో కొన్ని బొమ్మలు పెట్టేవాడు. ఆ బొమ్మ పక్కనే మన పులి ఉంటే పులి బొమ్మ పక్కన ఫోటో తీసుకుంటే అబ్బా గ్రేటు. ఒంటి పక్కనే, గుర్రం పక్కనే. ఒకసారి ఎప్పుడో కానీ మళ్ళీ వచ్చినట్టు ఉన్నాయి, వస్తున్నాయి కదా పుష్కరాలు. నెక్స్ట్ ఇయరేనా పుష్కరాలకే సరే అని మేము కొవ్వూరు వెళ్తే
ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒంటెక్కి ఫోటో గుర్రం ఎక్కి ఫోటో దిగుదాం అనుకున్నాను. నాకు అప్పుడు గుర్రం ఎక్కండే ఫోటో తీస్తామా అని అన్నారు మా వాళ్ళు. ఉంటుందండి, ఇది ఒక నన్ను అడుగుతుంది, రాకపోతే నన్ను తీసుకెళ్ళిపోద్దేమో. ఎక్కలేదు ఏమండి. ఎగ్జిబిషన్లు అలాగే వెళ్ళి అప్పట్లో. ఇప్పుడు అటువంటి క్రూర జంతువు దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆదాము గారికి భయం ఏమైనా ఉందా? పోనీ ఆ జంతువుకి భయం లేదు, ఆదాము గారికి కూడా ఏం లేదు. అదే అటు నెమ్మదికరమైన జీవితాలండి అవి, ప్రారంభపు రోజులండి. ఏమండి, అంత సౌభాగ్యము అంత సంతోషము ఏ తోటలో లేదండి. అదే జవాబు, అదే చెప్తారని. ఏ తోటలో లేదు అంటే ఇప్పుడు ఏదైనా తోటలో ప్రారంభపు దినాలు బాగున్నాయి లేదా? రైట్, అక్కడ వరకే వచ్చాం. నెక్స్ట్ జూ పార్క్కి వెళ్తాం వచ్చే వారం. ఎందుకండి అలా కంటిన్యూ చేద్దామో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటన్నట్లయితే, ఏదైనా తోటలో మానవుని ప్రారంభపు దినాలు ఎలాగున్నాయి. దేవుడు అయినటువంటి యెహోవా అన్నిటిని నిర్మాణం చేసి వాటి స్థానంలో ఉంచి వాటి పరిధిలో తిరగమని భూసంచారం చేయమన్నప్పుడు సకల జీవులకు కూడా ఏలిక లేకుండా కాలం గడుపుతున్న రోజుల్లో ఎవరిని ఏలికగా చేశాడు? ఆదాము. అయితే అక్కడ ఒక విషయం చెప్పాను మీకు. ఆదాము ఏలికని చెప్పుకుంటూ ఆదాము ఒక్కడ వల్లే మాత్రం సంతానం ఏమవదు, అభివృద్ధి చెందదు. ఎవరిని కూడా సమానం చేశాడు అక్కడ? స్త్రీని కూడా ఆమె కూడా బీజం కావాలి. కేవలము స్త్రీ అండము పురుషుని యొక్క శుక్లం మాత్రమే కాదండి, ఆమె కూడా బీజం ఉందనే సంగతి బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా తోటలో ఆదాము గారిని అవతలిని అక్కడ ఉంచినప్పుడు ఆ తోట మనకి గొప్పతనం తెలియాలంటే ఎవరి తోట తీసుకున్నాం? సొలొమోను నిర్మించిన తోటలో 2 చెట్లు లేవు, కానీ దేవుడు సృష్టించిన తోటలో 2 చెట్లు ఉన్నాయన్నమాట. దేవుడు సృష్టించినటువంటి తోటలో మానవునికి భయం లేదండి, కానీ మనిషి సృష్టించుకున్న తోటలో మానవునికి భయం. కారణం ఏంటంటే ఆ తోటలోకి ఇంకా ఏం ఎంటర్ అవ్వలేదు? పాపం ఎంటర్ అవ్వకుండా మీ కుటుంబాల చుట్టూ మీరు ప్రొటెక్షన్ చేసుకోండి. దేవుడికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ మాటలు బట్టి నేను హెచ్చరించుకుంటూ ఇంతటితో మూసిన మీ అందరికీ వందనాలు మీకు హెచ్చరిక చేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పాప ప్రవేశం లేనప్పుడు అది ఇల్లైనా తోటైనా ఏదైనా తోటలాగే ఉంటుంది తండ్రి. ఈ మాటలు ఆలోచింపచేయండి. నువ్వు ఎవరిని తక్కువ చేయలేదు నాయనా, స్త్రీని కూడా నువ్వు హెచ్చించావు తండ్రి. ఇద్దరు కలిసి ఆరాధన చేసుకోవాలి తండ్రి. కుటుంబాలతో వచ్చి అక్కడ ఆరాధన చేసుకున్న వారిని దీవించండి దయగల తండ్రి. ఈ మాటలు మంచి నేల పడిన మిగతా మేలుకరంగా మార్చమని. ఏదైనా తోటలో మానవుని ప్రారంభపు దినాలు ఎంత హాయిగా కలిసినాయి, మనశ్శాంతి, మానసిక ఒత్తిడి లేదు, సంతోషంతో గడిపినటువంటి స్థితిని ఆయన అది ఊహించుకుంటే మా ఇల్లు అలాగుంటే, మా జీవితం అలాగుంటే ఎంత బాగుంటుందో అలాగు తండ్రి మమ్మల్ని మేము వాక్యం ద్వారా సిద్ధం చేసుకునే జ్ఞానం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.